గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే టార్గెట్ గా ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. డ్రోన్స్ తో విరుచుకుపడుతోంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఇక రానున్న రోజుల్లో మా ప్రతాపం ఏంటనేది చూపిస్తాం. బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాపై కూడా డ్రోన్లతో బీభత్సం సృష్టిస్తామంటూ ఛాలెంజ్ విసురుతున్నాయి. దమ్ముంటే ఆపుకో ట్రంప్, అలాగే ఇజ్రాయిల్ అంటూ ఇరాన్ సవాల్ విసురుతోంది. ఇజ్రాయిల్ తో పాటు అమెరికా దేశాలతో ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ తో కూర్చొని మాట్లాడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మా ప్రతాపం ఏంటని చూపిస్తాం. ఆర్థిక వనరులను పూర్తిగా దెబ్బతీస్తాము. ఆ దిశగా మా ప్రతాపం చూడడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. ఇక మరోవైపు ఐఆర్జీసీ బేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ బేసెస్ మీద ఇటు అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేస్తున్నాయి. టెహరాన్ గానీ, హమదాస్ గానీ, ఇఫ్తహాన్ కానీ ఈ నగరాలపై అమెరికా దాడి చేస్తోంది. పెద్ద పెద్ద భవంతులు కూలిపోతున్నాయి. ఎక్కడైతే మిసైల్ టన్నెల్స్ ఉన్నాయో, ఐఆర్జీసీ బేసెస్ ఉన్నాయో వాటి టార్గెట్ గా ఇటు ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్ పై విరుచుకుపడుతోంది. ఈ దాడులను ఇజ్రాయిల్, అమెరికా కూడా ఉపేక్షించట్లేదు. ట్రంప్ తో చర్చలు జరపడానికి సిద్ధంగా లేమని అటు ఇరాన్ చెప్తోంది. అమెరికా అంతు తెలుస్తామంటూ ఐఆర్జీసీ హెచ్చరికలు జారీ చేస్తోంది.